Presented by Paulomi Estates. Associated by Vasavi Group, Giridhare Constructions, Indian Green Building Council, Abhinandana Infra, Anvita Group, Nikila Constructions and Developers, Shreyas Media, Argano, Praira Buildcon, Pranava Group, JSR Group Sun City, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. ఎండాకాలం మొదలైపోయింది. తెల్లవారేసరికి బాణుడు బగబగమంటూ సిటీని హీట్ ఎక్కిస్తున్నాడు. అటు చూస్తే బయట ఎండ సెగలు, ఇటు చూస్తే హైదరాబాద్ రియాలిటీ మార్కెట్లో హాట్ అప్డేట్స్. వరసి ఇన్వెస్టర్లు కూడా బుర్ర హీట్ ఎక్కిస్తోంది. అలాంటప్పుడు కాస్త మైండ్ అండ్ బాడీ కూల్ అయ్యేలాగా, ఇన్వెస్ట్మెంట్ సేఫ్ అయ్యేలాగా కొన్ని మంచి సంగతులు తెలుసుకుంటే ఎంతే బాగుంటుంది కదా. అందుకే రియాలిటీ రంగంలో మీకు నచ్చే, మీరు మెచ్చే విశేషమైన అంశాలను మీ ముందుకు తెచ్చేసింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ప్రస్తుతం భాగ్యనగరంలో రియాలిటీ కండిషన్స్ ఎలా ఉన్నాయి, సమ్మర్ ఆఫర్స్తో కస్టమర్ని ఊరిస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇటువంటి కూల్ అండ్ హాట్ థింగ్స్ అని తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ది షో. వనరుల సమర్థ వినియోగం గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరూ ఆలోచించవలసినటువంటి కాన్సెప్ట్. కన్స్ట్రక్షన్ విషయంలో రిసోర్సెస్ ను సరిగ్గా వాడుకోవడం ఎంతో కీలకం. నిర్మాణ రంగాన్ని పర్యావరణ హితంగా మార్చడంలో విశేష కృషి చేస్తోంది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ IGBC. పర్యావరణ హితమైన గ్రీన్ సర్టిఫికేషన్ ఉన్న ప్రాజెక్ట్స్లను కస్టమర్లకు చేరువ చేసేందుకు IGBC మే 22 నుంచి 24 వరకు గ్రీన్ ప్రాపర్టీ షోను నిర్వహిస్తుంది. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ ప్రాపర్టీ షోకి సంబంధించి బ్రోచర్ను సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ప్రతి ఇల్లు పర్యావరణ హితంగా ఉండాలన్న ఆలోచన పెంపొందించేలాగా IGBC ఈసారి ప్రత్యేక థీమ్తో ముందుకొచ్చింది. బెటర్ హోమ్స్ ఫర్ యూ అన్న థీమ్ను పరిచయం చేస్తోంది. IGBC నేషనల్ చైర్మన్ శేఖర్ రెడ్డి గారితో మనం ఈరోజు ఉన్నామండి. నెక్స్ట్ మంత్ మే 22 నుంచి 24 3 days జరగబోయే IGBC ప్రాపర్టీ షో గురించిన విషయాలు అడిగి తెలుసుకుందాం సార్ని. హాయ్ సార్, నమస్తే సార్. నెక్స్ట్ మంత్ మనకి IGBC ప్రాపర్టీ షో జరగబోతోంది. సో దిస్ ఇస్ ద 3rd ప్రాపర్టీ షో అండ్ పాజిటివ్ సైన్ ఏంటంటే మనకి సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మన బ్రోచర్ అనేది రిలీజ్ చేశారు. సో దీని గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? వీఆర్ ఆల్ ప్రౌడ్ ఎట్ IGBC. ఈ IGBC గ్రీన్ ప్రాపర్టీ షో అనేది ప్రపంచంలోనే ఫస్ట్ టైం మనం చేసాం హైదరాబాద్లో. అప్పుడు కూడా మనం గవర్నమెంట్ సపోర్ట్తో చేసాము. లాస్ట్ ఎడిషన్ కూడా మన రేవంత్ రెడ్డి గారే బ్రోచరు మనకు అన్వేల్ చేయడం జరిగింది. ఈసారి కూడా మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారే బ్రోచర్ని అన్వేల్ చేయడం జరిగింది. సో ఇట్స్ అ పాజిటివ్ సైన్ ఫర్ ద ఎంటైర్ ఇండస్ట్రీ. సో సీఎం గారు ఈస్ టేకింగ్ సో మచ్ ఇంట్రెస్ట్ ఇన్ ప్రమోటింగ్ ది బిల్డింగ్ సెక్టర్, పర్టికులర్లీ సస్టైనబిలిటీ మీద కూడా వారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మన భారత్ ఫ్యూచర్ సిటీ కూడా ఈ వాంట్ టు డూ నెట్ జీరో కార్బన్ అనే విధంగా అడుగులేస్తున్నారు. IGBC నుంచి కూడా లాస్ట్ షో అప్పుడు కూడా TSICతో కూడా మనం MOU చేసుకున్నాము టు టేక్ ది భారత్ ఫ్యూచర్ సిటీ యాజ్ ఎ నెట్ జీరో కార్బన్ సిటీ చేయాలని ఫ్యూచర్లో. అండ్ ఈసారి IGBC ప్రాపర్టీ షో ఏ థీమ్తో రాబోతోంది? మన ప్రాపర్టీ షో ఈసారి బెటర్ హోమ్స్ ఫర్ యూ అనే థీమ్తో స్టార్ట్ చేసినాము. మనకు లాస్ట్ 2 editions కూడా చూసుకుంటే వి గాట్ లాట్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ది డెవలపర్స్, గ్రీన్ మెటీరియల్ మ్యానుఫ్యాక్చరర్స్, గ్రీన్ టెక్నాలజీ ప్రొవైడర్స్, తర్వాత గ్రీన్ సర్వీసెస్ గురించి మనకు వచ్చిన స్ట్రాంగ్ ఫీడ్బ్యాక్ ఏంటంటే IGBC గ్రీన్ ప్రాపర్టీ షోకు క్వాలిటీ ఆఫ్ ఫుట్ఫాల్స్ బాగున్నాయి, కన్వర్షన్స్ బాగా జరిగినాయి, మాకు బిజినెస్ బాగా వచ్చింది అనేది వీ గాట్ ద ఫీడ్బ్యాక్ అండ్ దే ఆర్ అప్రిషియేటింగ్ మై రిక్వెస్ట్ టు ఆల్ ద డెవలపర్ ఫ్రెండ్స్. ది సస్టైనబిలిటీ అనేది ఇప్పుడు కన్జ్యూమర్ లెవెల్లో కూడా చాలా అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ బిగ్ కార్పొరేట్స్ ఆర్ మల్టీనేషనల్ కంపెనీస్ హూ ఆర్ రెంటింగ్ any commercial space, IT space, or they want to buy also, first question is the building rated? Is it a green space or not అంటున్నారు. కల్చర్ అనేది ఆ లెవెల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు రెసిడెన్స్లో కూడా ఆ విధంగా వస్తూ ఉంది. ఫ్యూచర్లో మీరు ఒక ప్రోడక్ట్ అమ్మాలన్నా, అపార్ట్మెంట్స్ అమ్మాలన్నా, ప్రాజెక్ట్ చేయాలన్నా, అన్లెస్ ఇట్ హ్యాస్ అ రేటింగ్ మీరు అమ్మడం కష్టం అవుతుంది. మెనీ బ్యాంక్స్ ఆల్సో దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్, దే ఆర్ ఎంకరేజింగ్ డెవలపర్స్ టు అడాప్ట్ ఇట్ అండ్ సమ్ బ్యాంక్స్ ఆర్ గివింగ్ 10 basis points హోమ్ లోన్ కూడా తగ్గిస్తూ ఇస్తున్నారు. So my request to all the developer friends, green material manufacturers, green services, green technology, whoever is there in India or abroad or within Telangana, you please participate in the world's unique green property show which is happening
in Hyderabad in May during the 22nd, 23rd and 24th, which is the rare opportunity I can say. Because we have been participating, we are seeing various exhibitions, but this type of exhibition which is supported by state government, which is also unique. Unless otherwise there is the strength in the property show, no government will support. So I once again request all the stakeholders of industry come and participate in IGBC Green Property Show 2026 and make it a grand success. Thank you. థ్యాంక్ యూ సో మచ్. సమ్మర్ వచ్చేసింది, ఇట్స్ వెకేషన్ టైం. ఈ టైంలో ఫ్యామిలీతో ఓటీయో కొడైకెనాలో వెళ్ళాలనుకుంటాం. పచ్చదనం నిండిన చోట ప్రశాంతమైన వాతావరణం, ఈ లీజర్ టైం స్పెండ్ చేయాలని ఎవరైనా కోరుకుంటారు. అదే ఇలాంటి చోట సొంతంగా ప్రాపర్టీ కానీ హోమ్ కానీ ఉంటే ఇంకెంత ఎంజాయ్ చేయొచ్చు. అది ఎక్కడో సుదూర ప్రాంతాల్లో కాదు, మన భాగ్యనగరానికి అత్యంత చేరువలో అతి తక్కువ జర్నీ టైంలో ఈ ఆనందం ఆహ్వానం పలుకుతోంది అంటే అద్భుతం అనాల్సిందే. ఈ అద్భుతం పేరే ఆర్గానో. బీజాపూర్ హైవేపై సిటీకి చేరువలో చేవెళ్ల వద్ద ఆర్గానో సంస్థ ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్ తీర్చిదిద్దింది. వీటిని ప్రాజెక్ట్స్ అనడం కంటే ప్రకృతి నిలయాలు అని అనడం కరెక్ట్. అర్బన్ లైఫ్ స్టైల్కి కావాల్సిన కంఫర్ట్ని, రూరల్ లివింగ్కి కావాల్సిన హ్యాపీనెస్ని, రూరల్ అండ్ అర్బన్ల పర్ఫెక్ట్ బ్లెండ్గా రూర్బన్ లైఫ్ స్టైల్ని పరిచయం చేస్తోంది ఆర్గానో. హలో సార్, హాయ్. హలో అండి. కనెక్టివిటీ అనేది ప్రతిసారి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఎంత దగ్గరగా ఉన్నాం, లేదా ఐటీ హబ్స్, ఈ స్పేస్ ఎంత కమర్షియల్గా ఉండేది అనే క్వశ్చన్ మార్క్ ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. సో ఆ ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేస్తారు? మీరు అన్నట్టు డిస్టెన్స్ అన్నారు కదా, అది ఎట్లా మార్కెట్ అబ్జర్వ్ చేసింది మమ్మల్ని అన్నది. సో మాకు ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ కూడా ఉంది. దాంతో మేము చేవెళ్ళ అనే రీజన్ మీద ఫోకస్ చేసాం. ఇప్పుడు ఒక లొకేషన్కి వెళ్ళాలి అంటే ఏవి మెయిన్ స్ట్రీమ్ రియల్ ఎస్టేట్లో బయర్స్ని ఆపుతుంది, మీకు ఏవి కావాలి? వర్క్ ఈజ్ నాట్ యాజ్ బిగ్ ఎ ప్రాబ్లమ్ బికాస్ యూ మే వర్క్ ఇన్ దిస్ కంపెనీ టుడే, యూ మే చేంజ్ టు సమ్ అదర్ కంపెనీ. అదొక మ్యాటర్ అయితే, రెండో మ్యాటర్ ఏమవుతుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నది కూడా కల్చర్ అయిపోయింది. చాలా ప్రొఫెషన్స్లో యాక్చువల్ ఫ్లెక్సిబిలిటీ పెరిగింది. సో మా ప్రకారం వర్క్ ఈజ్ నాట్ ఎ బిగ్ కన్స్ట్రెయింట్. బిగ్గర్ కన్స్ట్రెయింట్ ఈజ్ పిల్లల స్కూలింగ్. నా ఎంటర్టైన్మెంట్ ఎంత దగ్గరలో ఉంది, సోషల్ ఎంగేజ్మెంట్ లైక్ షాపింగ్, కన్వీనియన్స్ స్టోర్, హాస్పిటల్ ఎంత దూరంలో ఉంది, ఈ లిమిటేషన్స్లో మాకు ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ వీఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ అవర్ ఓన్ స్కూల్, ఆర్గానోట్ స్కూల్ అని విర్చువల్ స్కూల్ ఉంది, which is UNESCO recognized. We are doing good job of empowering schools, our school children about sustainability education. Okay. Now we are actually thinking of getting into school itself, right? Our own school, which is into something like green school in Bali. You must have heard about it. A green school in Bali lo ela untundante akkada oka adavi madhyalo bamboos tho undi more of permaculture roots toti. It's a different curriculum also. It's like Waldorf మెథడ్ ఆఫ్ టీచింగ్. అలాంటిది ఒకటి మా రోడ్ మ్యాప్లో ఉంది. దెన్ వీఆర్ ఆల్సో థింకింగ్ చేవెళ్ళ రూర్బన్ టౌన్ సెంటర్. ద అట్మాస్ఫియర్ షుడ్ బి వెరీ ఓపెన్, విచ్ షుడ్ బ్రింగ్ లిటిల్ బిట్ ఆఫ్ విలేజ్ ఎఫెక్ట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ దే సేయింగ్ కాస్మోపాలిటన్ మాల్ ఇన్ అ టౌన్, వీఆర్ యాక్చువల్లీ సేయింగ్ రూర్బన్ టౌన్ సెంటర్, విచ్ ఇస్ అ కైండ్ ఆఫ్ ఎ స్ట్రిప్ మాల్. సో అక్కడ ముందు దాన్ని తీసుకొచ్చి దాంట్లో ఆఫ్ కోర్స్ మళ్ళీ ఒక రూరల్ ప్లెక్స్ అంటున్నాం. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ మల్టీప్లెక్స్ వీ కెన్ యాక్చువల్లీ లుక్ ఎట్ rural plex where there is no roof, maybe it is sky, you are able to watch first day first show Pushpa. It's like a theater, but it is like a family theater. It could be a different dream, right? ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ వీటిని మేము ఇంకా క్రాఫ్ట్ చేస్తున్నాం. నా ఇన్ చేవెళ్ళ ఇది మనం పట్టు వదిలేదే లేదు. ఎట్టి పరిస్థితిలో చేవెళ్ళ ఒక ఎకో హ్యాబిటాట్కి ఒక ఎగ్జాంపుల్ అవ్వాలి. నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఇట్ షుడ్ బి నేషన్ వైడ్ టాక్, ఇఫ్ పాసిబుల్ వరల్డ్ టాక్. దిస్ షుడ్ బికమ్ అన్ ఎగ్జాంపుల్. ఇట్టి పరిస్థితిలో చేవెళ్ళ చరిత్ర మారాలి, సోషల్ నోట్స్ రావాలి, ద ఎంటైర్ రీజియన్ షుడ్ ఫ్లరిష్ విత్ లాట్ ఆఫ్ వెజిటేషన్ అండ్ ఆల్ దిస్. అట్లీస్ట్ మేము చేసే పనులు ఎలాగో చేస్తుంటాం కనుక దర్ విల్ బి ఆబ్వియస్లీ రిపుల్ ఎఫెక్ట్. రియల్ ఎస్టేట్లో లొకేషన్ కాదు, ప్రొడక్ట్లో ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కస్టమర్కి ఇవ్వాలి. ఆ వాల్యూ ఇఫ్ యూఆర్ ఏబుల్ టు డెలివర్, ఎందుకు కస్టమర్స్ మా దగ్గరికి రారు? పర్ఫెక్ట్ ప్లానింగ్, సరైన టైమింగ్,
మంచి విజనరీ ఉన్నప్పుడు రియాలిటీ రంగంలో కస్టమర్లకు ది బెస్ట్ అందించడం వీలవుతుంది. ప్రతి ఒక్క కస్టమర్ 100% సాటిస్ఫై అయ్యేలా ప్రాపర్టీని డెవలప్ చేస్తూ ఎన్నో లోగిళ్లలో సంతోష కాంతులను నింపిన సంస్థ అభినందన ఇన్ఫ్రా రియాలిటీ. ఈ సంస్థ ఎండీలు వెంకటేష్ అలాగే స్వప్న గారు డైనమిక్ లీడర్షిప్ లో ఎన్నో సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేశారు. హైదరాబాద్ సిటీలో ప్రైమ్ లొకేషన్ లో ప్రెసెంట్ మణికొండ, కొల్లూరు ఏరియాల్లో బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి. బెస్ట్ లివింగ్ కండిషన్స్ ఉండటమే ఇందుకు కారణం కూడా. ఈ ఏరియా ఇంపార్టెన్స్ అభినందన ఎండీలు ముందే గుర్తించారు. ఈ రెండు ఏరియాల్లోనూ ఎన్నో సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి తమ విజనరీని ప్రూవ్ చేసుకున్నారు. ఇండివిజువల్ హౌసెస్ అయినా, విల్లాస్ అయినా, లగ్జరీ హౌస్ అయినా సరే, కస్టమర్ల చాయిస్ ఏదైనా అందుకు వన్ స్టాప్ డెస్టినేషన్ గా అభినందన సంస్థ బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చారు. సువిశాలంగా ఉండే విల్లాస్, విలాసానికి మారుపేరుగా ఉండే లగ్జరీ హోమ్స్, హ్యాపీ లైఫ్ ను లీడ్ చేయగలిగే బడ్జెట్ ప్రాపర్టీ, ఇలా అన్ని రకాల కస్టమర్ల చాయిస్ కు తగ్గట్టు ప్రాపర్టీలను రీజనబుల్ ప్రైసింగ్ లో అందించడం ద్వారా ఎందరో సొంతింటి కలను నిజం చేస్తోంది అభినందన ఇన్ఫ్రా రియాలిటీ. అందమైన పరిసరాలు, అనువైన సౌకర్యాలతో ఈ సంస్థ డెవలప్ చేసిన ప్రాజెక్టులు కస్టమర్లను ఎంతగానో ఇంప్రెస్ చేస్తున్నాయి. హలో అండి, అందరికీ నమస్తే. ఈ రోజు మనమైతే అభినందన ఇన్ఫ్రా ఎమరాల్డ్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాము. ఇట్స్ అ కమర్షియల్ స్పేస్. పర్టికులర్ గా మన మణికొండలోనే వన్ ఆఫ్ ద ఫస్ట్ ఎవర్ బిగ్గెస్ట్ మాల్. అలాగే లొకేషన్ వైజ్ మనం అడ్వాంటేజెస్ చూసుకుంటే కనుక ఔటర్ రింగ్ రోడ్ నుంచి 3 కిలోమీటర్స్, మన ల్యాంకో హిల్స్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది. అండ్ చాలా షార్ట్ డిస్టెన్స్లోనే మనకి ఇక్కడ లొకేషన్ వైజ్ కూడా బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. అండ్ ఈ స్పేస్ అయితే కనుక మనకి కమర్షియల్ మొత్తం G+8 ఫ్లోర్స్గా రాబోతోంది. ఇందులో మీకు గేమింగ్ జోన్స్ ఉన్నాయి, అలాగే బ్యాంక్వెట్ హాల్స్ ఉన్నాయి. ఈ కమర్షియల్ స్పేస్ ఆపోజిట్లోనే చక్కగా 80 ఫీట్ రోడ్ ఉంటుందండి. అండ్ పబ్లిక్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్స్ కూడా చాలా విజిబిలిటీ. మర్రి చెట్టు లొకేషన్, సో మన మణికొండలోనే ల్యాండ్ మార్క్గా చెప్పుకోవాలి. అలాంటి మర్రి చెట్టుకి పక్కనే మనకి ఈ బిగ్గెస్ట్ కమర్షియల్ స్పేస్ ఎమరాల్డ్ అనేది ఉంది. సో మీకు 2 లెవెల్ పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎలివేటర్స్, ఎస్కలేటర్స్, అలాగే సర్వీస్ లిఫ్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇదే కమర్షియల్ స్పేస్లో ఆల్రెడీ మాంగళ్య షాపింగ్ మాల్ కూడా ఓపెన్ అయిపోయింది. అండ్ ఈ బ్యూటిఫుల్ కమర్షియల్ స్పేస్ నండి మీరు ఎక్కువ కాలం కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఎంజాయ్ చేయడానికి. సో జస్ట్ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మనకి కమర్షియల్ స్పేస్ మొత్తం రెడీ అయిపోతుంది. సో ఈ మాల్కి విజిట్ అయిపోయి హ్యాపీగా ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ లైక్ మనకి పబ్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్, లైవ్ మ్యూజిక్ బ్యాండ్స్ అన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో మణికొండతో పాటుగా కొల్లూరు ORR ఫేసింగ్లో అవ్యాన్ అండ్ స్కంద ప్రాజెక్ట్స్ కూడా రాబోతున్నాయండి మన అభినందన ఇన్ఫ్రా నుంచి. సో ఇవి వచ్చేసి మనకి 4 లెవెల్ బేస్మెంట్స్ ప్లస్ 38 ఫ్లోర్స్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎమ్యూనిటీస్ తోటి హై రైజ్డ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్గా రూపుదిద్దబోతున్నారు. ఇవి మాత్రమే కాదండి, మన మణికొండలోని గోల్డెన్ టెంపుల్ దగ్గర శ్రీ సంస్థిత అంటూ ఇంకొక న్యూ ప్రాజెక్ట్ కూడా రాబోతోంది. సో 2 లెవెల్ మనకి బేస్మెంట్స్ వస్తున్నాయి, 1 స్టిల్ట్ ప్లస్ 12 ఫ్లోర్స్, సింగిల్ టవర్ వస్తుంది. మంచి హై రైజ్డ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ఇది కూడా. సో మిస్ చేసుకోవద్దు, ఇమీడియట్గా మనకి ప్రాజెక్ట్స్ విజిట్ అవ్వండి. అండ్ లేటెస్ట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎమ్యూనిటీస్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. అందం, ఆనందం, సంతోషం, సౌకర్యం, పచ్చదనం, ప్రశాంతత ఉన్న చోట నివాసం అంటే అంతకన్నా కావాల్సింది ఏమీ ఉండదనిపిస్తుంది. గ్రోత్ స్కోప్ ఉన్న చోట, గ్రీనరీ నిండిన చోట ఇల్లు సొంతం చేసుకోవాలనేది ఎంతో మంది కోరిక. కస్టమర్ల ఆనందమే లక్ష్యంగా, వారి కలలను నిజం చేయడమే ధ్యేయంగా ప్రాజెక్ట్స్ను డెవలప్ చేస్తున్న రియాలిటీ సంస్థ JSR Sun City Group. బెస్ట్ క్వాలిటీస్ అఫోర్డబుల్ బడ్జెట్లో అందుబాటులో ఉండేలాగా ప్రెజెంట్ జనరేషన్ కస్టమర్లు కోరుకునే అన్ని ఎమ్యూనిటీస్తో ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తూ రోజు రోజుకు కస్టమర్ల ఆదరణను పెంచుకుంటోంది. ప్రతి ప్రాజెక్ట్ లో కస్టమర్లకు మాక్సిమం బెనిఫిట్ లభించేలా ప్లానింగ్ చేయడం JSR ప్రత్యేకత. DTCP రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ మరెవరూ ఆఫర్ చేయలేనటువంటి బెస్ట్ ప్రైజింగ్ కి అందిస్తుంది. కస్టమర్లందరికీ మరింత చేరువయ్యేలా కొన్ని ప్రాజెక్టులకు ఇప్పుడు క్రేజీ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందిస్తుంది. మునుపెన్నడూ లేని విధంగా 10 లక్షలకే ప్లాట్ సొంతం చేసుకునేటువంటి అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది. కొన్ని ప్రాజెక్ట్స్ లో ప్రాపర్టీ సొంతం చేసుకుంటున్న వారికి ఉచితంగా వీకెండ్ హోమ్ అందిస్తుండడం ఎంతో ఎగ్జైటింగ్ ఆఫర్ అని చెప్పొచ్చు.
హలో సార్, హాయ్. హాయ్ అమ్మా. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నాను. కస్టమర్ ఈ రోజు వచ్చారు, ఇప్పుడు సాటిస్ఫై అవ్వడం కాదు, సో వాళ్ళ నెక్స్ట్ 10 years లేదా వాళ్ళ కిడ్స్ కూడా లివింగ్ అట్మాస్ఫియర్ అనేది ప్లెజెంట్ గా ఉండాలి అనే ఉద్దేశం కనిపిస్తుంటుంది మీ ప్రతి ప్రాజెక్ట్ లో కూడా. కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఎలా ఫాలో చేస్తారు? సో సింపుల్ అండి, మాకు దాదాపు 2 lakhs వరకు మాకు కస్టమర్స్ ఉన్నారు ఈ 20 years నుంచి. మేము కస్టమర్ దగ్గరగా వెళ్తాం, వాళ్ళకి కావాల్సినటువంటి ప్రాజెక్ట్ నాలెడ్జ్, ప్రోడక్ట్ గురించి, ప్రాజెక్ట్ గురించి చక్కగా వివరిస్తాం. అవసరమైతే నా వరకు కూడా నేను అది కలుస్తాను అనమాట. మా సేల్స్ అండ్ మార్కెటింగ్ వాళ్ళు కూడా చాలా చక్కగా హోమ్ విజిట్స్కి వెళ్తారు, సైట్ విజిట్స్కి వెళ్తారు. రిపీటెడ్గా కస్టమర్ ఫ్లో అనేది కంటిన్యూగా ఉంటుంది. అలానే ఆ లీడ్ మేము జనరేట్ చేస్తున్నా వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ కూడా డాక్యుమెంటేషన్ కానీ, రిజిస్ట్రేషన్స్ కానీ, అలానే సైట్ డెవలప్మెంట్స్ కానీ, మా హాస్పిటాలిటీ కానీ, మా సర్వీసెస్ కానీ, ప్రాజెక్ట్ గురించి వివరంగా వాళ్ళకి వివరించడం కానీ, ఒక లొకేషన్లో ఒక ప్లాట్ ఉంటుంది, వాళ్ళకి ఆ ప్లాట్ అక్కడ ఎందుకు కొనాలి, కొంటే వాళ్ళకి వచ్చేటటువంటి ఇమీడియట్గా వచ్చే లాభాలు ఏంటి, ఆఫ్టర్ 5 years ఏంటి, ఆఫ్టర్ 10 years ఏంటి, ఫ్యూచర్లో ఎలా ఉండిపోతుంది అనే దాని గురించి చక్కగా మా మార్కెటింగ్ డిపార్ట్మెంట్, మా స్టాఫ్ యాజ్ వెల్ యాజ్ మై సెల్ఫ్ అంతా కూడా మేము కలిసికట్టుగా ఒక టీం వర్క్ లాగా పనిచేస్తాం. కాబట్టి మాకు కస్టమర్స్ ఫ్లో అనేది రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది. అవేర్నెస్ బాగా ఉంది కాబట్టి కస్టమర్లో వాళ్ళకి తగినట్టుగా మమ్మల్ని మేము తయారు చేసుకున్నాం కాబట్టి మాకు ఫ్లో కరెక్ట్గా ఉంటుంది, ఇన్వెస్టర్స్ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు క్యాపిటల్ సిరీస్ ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయి. సో క్యాపిటల్ 1, క్యాపిటల్ 2 అండ్ ఓపెన్ పీస్. సో వీటి గురించి, వీటిలో ఉండే వినూత్నమైన ఆస్పెక్ట్స్ ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నాను. డెఫినెట్గా అండి, ఈ క్యాపిటల్ 1, క్యాపిటల్ 2, ఓపల్, పీస్ సిటీ అని ఎమరాల్డ్ అనే వెంచర్స్ ఉన్నాయి. ఒకటిది ఈస్ట్ హైదరాబాద్లో ఉన్నాయి. మినిమం వెంచర్ సైజే 100 acres ఉంటాయండి, పెద్ద వెంచర్లు. ఎమరాల్డ్ వెంచర్ అయితే దాదాపు 700 acres వెంచర్ అది. ఈ వెంచర్స్ ఏంటంటే ఒకటి అక్కడ రైల్వేస్ ఉంది, రోడ్వేస్ ఉంది, ఎయిర్వేస్ ఉంది, పొల్యూషన్ లేనటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి, చక్కటి ఎయిర్ ఉంటుంది, చక్కటి వాటర్ ఉంటుంది. అక్కడ భక్తుల సముదాయం ఎప్పుడు ఫిలిగ్రిమ్ హబ్ అనమాట. యాదాద్రి సైడ్ అంతా ఎక్కువ భక్తులు వస్తూనే ఉన్నారు. సో ఈ ప్రాంతాల్లో కనెక్టివిటీ హైవే ఫేసింగ్లో ఉంది కాబట్టి హైవేలో ఒక టౌన్షిప్ కావాలంటే అక్కడ రైల్వేస్, రోడ్వేస్ చాలా ఇంపార్టెంట్, వాటర్ ఇంపార్టెంట్, పీస్ఫుల్ చాలా ఇంపార్టెంట్. మేము ఈ గేటెడ్ కమ్యూనిటీ లాగా తయారు చేసి పెట్టాం, అప్రూవల్ తీసుకొని పెట్టి వాటిని సేల్ చేస్తున్నా. అందులో తక్కువ ప్రైస్కి మేము ఇస్తున్నా, ఎక్కువ అమ్యూనిటీస్ ఇస్తున్నా. అమ్యూనిటీస్ అంటే వాటర్ కానీ, ఎవెన్యూ ప్లాంటేషన్, రెడ్ శాండ్లు, మ్యాంగో, రిసార్ట్, వీకెండ్ హోమ్స్. 10 lakhsకే ప్లాట్ ఖరీదిస్తున్నా, దాని సెక్యూరిటీ మెయింటెనెన్స్ కూడా మేమే చేస్తున్నాం. సో అందరూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. చేసుకున్న వెంటనే, ఇన్వెస్ట్ చేసిన వెంటనే మీకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది, డెవలప్మెంట్ మీ కళ్ళ మీద కనపడుతుంది. ఓకే. ఎన్నో కలలు, మరెన్నో ఆశలు, మరెన్నో సంతోషాల కలయికే డ్రీమ్ హౌస్. ప్రతి కళ అందంగా ఉండేలా, ప్రతి ఆశ సంపూర్ణంగా నెరవేరేలా, ప్రతి సంతోషం నిండుగా ఉండేలా స్వర్గాన్ని తలపించే రీతిలో నివాసాలను తీర్చిదిద్దుతూ ఎందరో కస్టమర్ల అభిమానాన్ని సొంతం చేసుకుంటున్న సంస్థ అన్విత గ్రూప్. బెస్ట్ కండిషన్స్ ఉన్న చోట, వెల్ డెవలప్డ్ ఏరియాలో, సకల వసతులతో సర్వాంగ సుందరంగా ఉండే ప్రాపర్టీలకు ఐడియల్ డెస్టినేషన్ అన్విత గ్రూప్. ఈఎంఐలు ఈ రోజు నుంచే కట్టాలి, కొన్నాళ్ళు వెయిట్ చేసి సొంతింట్లో అడుగు పెట్టాలి. ఎవరికైనా మోయక తప్పని భారం ఇది. ఈ భారం కస్టమర్లపై పడకుండా వారికి భరోసాగా నిలుస్తున్న రియాలిటీ సంస్థ అన్విత గ్రూప్. హోమ్ యువర్స్ ఈఎంఐ అవర్స్ అంటూ కస్టమర్లకు ఒక క్రేజీ ఆఫర్ ఇస్తోంది. ఈ ప్రీ ఈఎంఐ ఆఫర్లో భాగంగా కస్టమర్లు మొత్తం ప్రాపర్టీలో 10% చెల్లిస్తే చాలు, మిగతా 90% ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ టైంలో చెల్లిస్తే సరిపోతుంది. న్యూ బయర్స్ కు ఎలాంటి బర్డెన్ లేకుండా అన్విత ఇచ్చిన ఆఫర్ మార్కెట్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. హలో సార్, హాయ్. హలో రేణు, ఎలా ఉన్నారు? ఆల్ వెల్ నాన్న, బాగున్నాము. సో ఎటువంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయినా కూడా అమికబుల్గా దాన్ని సాల్వ్ చేయడం అనేది ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ అని చెప్పొచ్చు. అండ్ మనం సఫర్ అవ్వకుండా, స్ట్రెస్ అవ్వకుండా, దట్ పేషెన్స్ లెవెల్ ఈజ్ నాట్ అట్ ఆల్ పాసిబుల్ ఇన్ 1 day or 1 year. సో ఐ థింక్ చిన్నప్పటి నుంచి అది మైండ్. Exactly, yeah. Thanks to our parents, and that is how they brought us up, and that is the basic principle we are following. See, if you look at my logo says building happiness. So if I am not happy, I cannot make anybody happy. If I am not true to myself, I cannot be true to anybody. These are the core fundamentals which our parents infused in us, and that is what I mean. See, ours is a joint family. We 3 brothers are together. So along with our 3 brothers, Vijay also became our family again now. So we follow those core principles our parents infused in our day-to-day life. We exactly are implementing the same thing in our business, in our day-to-day life.
So that is the reason, I mean, we are happy. We don't confront. We don't consider anything as a stressful thing. And we continue working happy, and we continue making people happy. All our customers are very happy. I mean, they interact with us. Everyone talks to me. Whenever I talk to them, I ask only one question: "Are you happy?" And every time they tell, "Yeah, I'm happy. We are happy. We have no issues." ఓకే సో అన్విత ఈజ్ ఆల్ అబౌట్ బిల్డింగ్ హ్యాపీనెస్. Happiness. Balakrishna garu అదే చెప్పారు. అవును చూసాం. It is not about building homes. Longest event of the season, this entire season. I don't rate that way, but yes, it's a sort of get together with our customers' families. It so happened that I met a lot of people at one location, one place. Even I was very happy for that meet, and a lot of customers met me, and they also expressed the same thing. I really enjoyed that night, and I spent a lot of time with Balakrishna garu. I was really surprised that he spent a lot of time with us on that night. Stayed there with a lot of patience. I was very happy for that, to be honest. Okay, that's great, sir. So we would like to know your prediction in real estate. See, I never think negative about real estate, honestly. For me, it is really consistent. I mean, we never faced any situation after incorporation of this company. As I told several times to you, Renu, we are in affordable areas, basically. See, my customers are 95% of the population, not the elite 5%, because I am not in elite areas or whatever. So I consider Kollur is my elite area. We are giving a lot of affordable luxury in that area. You can compare our product with Financial District product or Neopolis product. Once our building is ready, then we will show the market what difference it makes, when you provide a lot of amenities. How a design can show a difference. Like, I have 1.6 kilometer skywalk on 31st floor. And I have a 3-acre central park. We don't go for very high density. Our density is very low. We don't make so many people in one particular land area. So number of apartments versus acreage is very less for us. These are the principles we follow, basically. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఏ రియాలిటీ సంస్థనైనా అగ్రస్థానంలో ఉంచేది, కస్టమర్ల అభిమానం దక్కేలా చేసేది సరైన ప్లానింగ్, పర్ఫెక్ట్ క్వాలిటీ. ఈ క్వాలిటీస్ పుష్కలంగా ఉన్న సంస్థ వాసవి గ్రూప్. అందుకే హైదరాబాద్ రియాలిటీ రంగంలో దశాబ్దాలుగా టాప్ ప్లేస్లో కొనసాగుతూ వస్తుంది వాసవి సంస్థ. 3 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ అనుభవంతో ఎన్నో సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ పూర్తి చేసి వేలాది మంది కస్టమర్ల అభిమానం సొంతం చేసుకున్న ఘన చరిత్ర వాసవిది. ప్రైమ్ లొకేషన్స్లో ప్రీమియం ఫీచర్స్ తోటి ప్రాజెక్ట్స్ డిజైన్ చేస్తూ ఇండస్ట్రీలోనే టాప్ ప్లేస్ లో నిలుస్తూ వస్తోంది. ప్రామిసింగ్ టైంలో ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేయడం, ఫ్యూచర్ ట్రెండింగ్ గా నిలిచేలా ప్రాజెక్ట్స్ ని లాంచ్ చేయడం వాసవి గ్రూప్ స్పెషాలిటీ. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏమాత్రం జోరు తగ్గకుండా ప్రామిస్ చేసిన విధంగా ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేస్తూ కస్టమర్లను మెప్పిస్తోంది వాసవి. హైదరాబాదులోని అన్ని ప్రైమ్ లొకేషన్స్ లో ప్రీమియం ప్రాజెక్టులు డెవలప్ చేస్తోన్న ప్రతిష్టాత్మక సంస్థ వాసవి గ్రూప్. కస్టమర్ల సాటిస్ఫాక్షన్ కి పెద్దపీట వేసేలా అద్భుతమైన హౌసింగ్ ప్రాజెక్టులు తీర్చిదిద్దడంలో వాసవికి ప్రత్యేక గుర్తింపు ఉంది. హాయ్ అండి. హాయ్ ఎలా ఉన్నారు? చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి. ఇన్ని కంపెనీస్ ఉండగా, ఇన్ని వెంచర్స్ ఉండగా వాసవి గ్రూప్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే వాసవి గ్రూప్లో ఉండే స్పెషాలిటీ ఏంటి? కస్టమర్ల నమ్మకమేనండి. ఎన్నో వేల మందికి మనము ఇండ్లు ఇచ్చాము, అదే మాకు నమ్మకం. వాసవి అంటేనే నమ్మకం. ఇక్కడ వచ్చి అందరికి ఖచ్చితంగా వాళ్ళకు ఫ్లాట్ అందుబాటు ధరలో దొరుకుతుంది, వాళ్ళకి కట్టిస్తామన్న నమ్మకమేనండి. సో వాసవి అంటే నమ్మకం, నమ్మకం అంటే వాసవి. వాసవి గ్రూప్ హఫీజ్పేట్లో డెవలప్ చేసిన సెన్సేషనల్ ప్రాజెక్టు వాసవి లేక్ సిటీ సర్వ హంగులతో కస్టమర్లకు స్వాగతం పలుకుతోంది. 17.5 ఏకర్స్ విశాల విస్తీర్ణంలో 13 టవర్లుగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు మోడర్న్ ట్రెండ్స్ కు ప్రతిరూపంలా ఉంటోంది. ఎంతో మందికి చిరకాలంగా నిలిచిపోయిన కలలను వాసవి లేక్ సిటీ ద్వారా వాస్తవం చేస్తోంది వాసవి గ్రూప్. హైటెక్ సిటీకి సమీపంలోని హఫీజ్పేట్లో లేక్ సైడ్ లివింగ్ ను సాకారం చేస్తూ ఈ ప్రాజెక్టును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది ఈ సంస్థ. హార్ట్ ఆఫ్ ద హైదరాబాద్ హైటెక్ సిటీకి అతి చేరువలోని రెసిడెన్షియల్ ఏరియా హఫీజ్పేట్లో మెగా ప్రాజెక్టుగా వాసవి లేక్ సిటీని డెవలప్ చేస్తున్నారు. మోడ్రన్ లైఫ్ స్టైల్ ను బ్యాలెన్స్డ్ గా అందించేలా డిజైన్ చేసిన వాసవి లేక్ సిటీ ప్రాజెక్టు వన్ ఆఫ్ ద హైదరాబాద్ బెస్ట్ ప్రీమియం ప్రాజెక్టుగా
వాసవి లేక్ సిటీ ప్రాజెక్ట్ చాలా పెద్ద వెంచర్ అండి. అది దాదాపు 17 ఎకరాల ల్యాండ్ అండి. ఇది చాలా మంచి వెంచర్. దాదాపు 1900 కుటుంబాలు దాంట్లో ఉండబోతున్నాయండి. అద్భుతమైన కన్స్ట్రక్షన్ అండి అది. ఇది ఆల్మోస్ట్ వర్క్ కంప్లీషన్ చేసుకున్నామండి. వెరీ షార్ట్లీ వీ విల్ కంప్లీట్ ద ప్రాజెక్ట్. నార్సింగి ఏరియాలో మొత్తం 8 టవర్స్లో 45 ఫ్లోర్లతో డెవలప్ చేస్తున్న హై రైజ్ ప్రాజెక్ట్ అట్లాంటిస్ పనులు కూడా జెట్ స్పీడ్ తో ముందుకెళ్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ని త్వరలోనే హ్యాండ్ ఓవర్ చేసే టార్గెట్ ని పెట్టుకుంది వాసవి. కస్టమర్ల ఆనందాన్ని ఆకాశం అంచులు తాకించే విధంగా వాసవి సంస్థ డెవలప్ చేస్తోన్న వాసవి అట్లాంటిస్ స్కై టవర్ ప్రాజెక్టులో కస్టమర్లు కోరుకున్న దానికి మించి ఎమ్యూనిటీస్ అందుబాటులో ఉండనున్నాయి. ORR కు చేరువలో ఉండటంతో హైదరాబాదులో ఏ మూలకు వెళ్లాలన్నా చాలా ఈజీగా చేరుకోవచ్చు. చూసేందుకు అట్రాక్టివ్ గా, లైఫ్ స్టైల్ లావిష్ గా, ఎమ్యూనిటీ సూపర్ గ్రాండ్ గా, లొకేషన్ ప్రైమ్ ఏరియాగా ఉన్న చోట నివాసం ఉంటే అంతకన్నా హ్యాపీ ఇంకేముంటుంది. విలాసానికి, సౌందర్యానికి మారుపేరుగా నిలిచే ప్రాజెక్టులతో ప్రీమియం లైఫ్ స్టైల్లో న్యూ ఎరా స్టార్ట్ చేసేలా టాప్ రేంజ్ ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేస్తున్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. హైదరాబాద్ సిటీతో పాటు డిస్ట్రిక్ట్స్ లోను బెస్ట్ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టుతో కస్టమర్ల అభిమానాన్ని దక్కించుకుంటోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. సిటీలో రాజేంద్ర నగర్ ఏరియా అంటే నేలపై ఉన్న ఇంద్రలోకం అన్నంత క్రేజ్ వచ్చేసింది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏర్పాటుతో ఇది సిటీలోనే బెస్ట్ లివింగ్ కండిషన్స్ ఉన్న ఏరియాగా గుర్తింపు పొందింది. రాజేంద్ర నగర్ ఏరియా సిటీకి హైలైట్ అయితే ఈ ఏరియా రియాలిటీ ప్రాజెక్ట్స్లో హైలైట్ గిరిధారి సంస్థ డెవలప్ చేసిన ట్రిప్లెక్స్ విలా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ORR ఎగ్జిట్ నెంబర్ 17 and 18 కు సమీపంలో ఉన్న అతిపెద్ద ట్రిప్లెక్స్ విలా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ఇక్కడ మొత్తం 121 హై అండ్ లగ్జరీ విలాస్ అల్టిమేట్ అనిపిస్తాయి. ఈ ప్రాజెక్ట్ కు మరో మేజర్ అట్రాక్షన్ ప్రాస్పరా కౌంటీ రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లోనే ఉంది. విలువలు, విశ్వసనీయత పునాదిగా, నమ్మకమైన సేవలు, చక్కటి ముందు చూపు మూల స్తంభాలుగా ఎందరో కస్టమర్ల ఆనందానికి చిరునామాగా నిలిచిన సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. కంప్లీట్ లివింగ్ కు కావలసిన అన్ని ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్న చోట విలాసానికి, సౌందర్యానికి మారుపేరుగా నిలిచే ప్రాజెక్టులను డిజైన్ చేస్తోంది. లావిష్ లైఫ్ స్టైల్ ఎక్స్పీరియన్స్, ప్రీమియం లివింగ్ ను పరిచయం చేసేలా గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. హాయ్ సార్. హలో. ఇప్పుడు గిరిధారి కన్స్ట్రక్షన్స్ ది స్టేటస్ ఏంటి సార్, అప్డేట్ ఏంటి? హైదరాబాద్ డెవలప్మెంట్ విపరీతంగా అంచెలంచెలుగా ఎదగడం జరుగుతూ ఉన్నది. హైదరాబాద్ డెవలప్ కానికి కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలకి వెళ్ళి మైగ్రేషన్ విపరీతంగా వస్తూ ఉన్నది. దీనికి సేఫ్ అండ్ సెక్యూర్ ప్రతి డేటా సెంటర్ ఇక్కడ హైదరాబాద్లో నెలకొందంటే ఓన్లీ సెక్యూరిటీ పరంగా, సేఫ్టీ పరంగా, వాతావరణం కూడా అనుకూలిస్తుంది. కాబట్టి హైదరాబాద్ అంచెలంచెలుగా డెవలప్ కాబోతూ ఉన్నది. అదే రకంగా మా గిరిధారి కన్స్ట్రక్షన్ ప్రాస్పరా కౌంటీ అని కిస్మత్పూర్లో మా విల్లా ప్రాజెక్ట్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం. అది కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. హైదరాబాద్లోనే ది బెస్ట్ 6000 acres బిహైండ్ అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీకి అనుకుని ఉన్నది. మా కంపెనీ ప్రతి ప్రాజెక్ట్ చేపట్టేటప్పుడు డెఫినెట్గా ఆ ఏరియా అంటే వాటర్ కానీ, సాయిల్ టెస్ట్ కానివ్వండి, ఎయిర్ టెస్ట్ కానీ, ఎయిర్ పొల్యూషన్ కానీ ప్రతి ఒక్కటి చూసుకున్న తర్వాత మేము ప్రాజెక్ట్ చేపడతా ఉంటాం. కాబట్టి మా కస్టమర్లు చాలా సంతోషంగా, హ్యాపీగా ఉంటారు. కాబట్టి పెట్టిన రూపాయి 100% 10 times అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క కస్టమర్ మా కస్టమర్ తీసుకొస్తారు. కాబట్టి మాకు అలాంటి ప్రాబ్లం ఏమి లేకుండా బ్రహ్మాండంగా ముందరికి వెళ్ళిపోతూ ఉన్నాం. ప్రతి ప్రాజెక్ట్ హైదరాబాద్తో పాటు అంటే 1 tier సిటీతో పాటు 2 tier సిటీస్ కూడా డెవలప్ చేయాలని, 2 tier సిటీస్లో కూడా గేటెడ్ కమ్యూనిటీ చేసుకుంటే మైగ్రేషన్ కొంత మన తెలంగాణలో ఉన్న జిల్లాలకి వెళ్ళి మైగ్రేషన్ హైదరాబాద్కు విపరీతంగా రావడం జరుగుతుంది. కాబట్టి కొంచెమన్నా అరికట్టవచ్చు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ 100% డెవలప్ అయిపోతూ ఉంటే, రోడ్స్ బ్రహ్మాండంగా ఉంటే తెలంగాణ జిల్లాలకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా 2 hours 2.5 hours జర్నీ. సో కొంత గేటెడ్ కమ్యూనిటీని వాళ్ళకు కూడా మనం అందించడం జరిగితే బ్రహ్మాండంగా అంటే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ 100% వాళ్ళకి కావాల్సింది మంచి గేటెడ్ కమ్యూనిటీ రెసిడెన్షియల్ హౌసెస్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి, దాంతోపాటు ఎడ్యుకేషన్, స్కూల్స్, అదే రకంగా అండ్ హాస్పిటల్స్, కాలేజెస్, ఇట్లా తెలంగాణలో 33 జిల్లాలలో అంటే డెవలప్మెంట్ అనేది విపరీతంగా గవర్నమెంట్ డెవలప్ చేసుకుంటూ వచ్చినాయి. ఆ డెవలప్మెంట్ను కంటిన్యూ చేయాలనే ఉద్దేశం మీద బెంగళూరు హైవే కానివ్వండి, అండ్ బాంబే కానివ్వండి, అండ్ వికారాబాద్ కానివ్వండి, ఇట్లా ఏరియాలలో మెయిన్ ఫోకస్ పెట్టేసి ముందరికి వెళ్ళిపోతూ ఉన్నాం. ప్రాజెక్టులన్నీ బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి.
రియాలిటీ రంగంలో మీకు తెలియని ఎన్నెన్నో ప్రత్యేకమైన సంగతులను, విశేషాలను మీ ముందుకు తీసుకొచ్చిన సుజన్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. Until then, bye bye.